చెప్పు. ఏం చెప్పాలి? నీ మనసులో మాట చెప్పు. నా మనసులో ఏముందో నీకు తెలీదా? తెలుసు, కానీ నువ్వు చెప్తే వినాలనుంది. మనం పెళ్లి చేసుకుందామా? నేను అదే చెప్పాలనుకున్నా. నాకు కట్నం కావాలి. 55 కేజీల బంగారం నేను, మొత్తం తీసుకో. ఈ కొటేషన్లు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం పనికొస్తాయి. నాకు 30 లక్షలు కట్నం కావాలి. అయినా మంది లవ్ మ్యారేజ్ కదా, ఎవరైనా కట్నం తీసుకుంటారా? నీ కట్నం ఇచ్చిందా? లవ్వేనే అరేంజ్ అయినా అందులో మ్యారేజ్ ఉంది కదా. నాకు జాబ్ ఉంది, ఈఎంఐలో ఇల్లు ఉంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి కట్నం తీసుకోవడానికి? సర్లే, నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు కాబట్టి, లవ్ కూడా అంటున్నావు కాబట్టి, ఓ 2 లక్షలు డిస్కౌంట్ తీసేస్తే 28 లక్షలు కావాలి కట్నం. చిచి, నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, నీకో దండం. సచ్చినోడా. నాకు 30 లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయి ఎక్కడుందో? ఏమేంద్రా డల్గా ఉన్నావు? ఏం లేదులే. చెప్పు. నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివే. నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. నాకెంత బోర్ కొట్టుద్ది తెలుసా? ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చుగా. అందులో మనం చాట్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్ కూడా హోస్ట్ చేయొచ్చు. మన బోర్డంకి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇది సేఫేనా? నువ్వేం టెన్షన్ పడకు, ఇది 100% సేఫ్. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని మనం బ్లాక్ కూడా చేయొచ్చు. అండ్ మోడరేటర్ అండ్ ఏఐ ఎవ్రీథింగ్ ని చెక్ చేస్తాయి. అదంతా ఓకే, కానీ ఇది నిజంగానే సేఫా? 100% సేఫ్. అయినా నీకు అంతగా డౌట్ ఉంటే ఫ్రెండ్ యాప్ ఫౌండర్ ఒక వీడియోని పెట్టారు, ఆ వీడియోని చూడు. అందులో అన్ని రూల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే గానీ నువ్వు కూడా యూజ్ చేస్తున్నావుగా, నీకేం లాభమే? చెప్పడం మర్చిపోయాను, మనం ఫ్రెండ్ యాప్ లో మాట్లాడితే మనము కొన్ని గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. వాటిని మనం రియల్ టైం క్యాష్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఫర్ ఫన్ యూజ్ చేసుకో. చాలా బాగుంది, నేను కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తాను. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నాన్న ఫోన్ చేస్తున్నాడు ఏంటి? నాన్న చెప్పు. రే బాబు, ఎవరో అమ్మాయి నచ్చిందన్నావు, మాట్లాడావా తనతో? ముహూర్తాలు పెట్టించునా? ఏహే, ఆ సంబంధం అవదులే నాన్న. అయితే భూషణ్ మామయ్య కూతురున్నది మాట్లాడేనా? దగ్గర సంబంధం వద్దు నాన్న. ఏరా అలా అన్నావు? ఏ దగ్గరలో అయితే కట్నం ఎవరే? అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది, కట్నం ఎందుకురా? అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, కట్నం మాత్రం నాకు కావాలి. సర్లే, నేను చూసుకుంటా, నువ్వు పెట్టే ఫోను. హలో, పెళ్ళిళ్ళ బ్రోకరా అండి? చెప్పండి, మీకు ఎలాంటి సంబంధం కావాలి? యాక్టర్ కావాలా, డాన్సర్ కావాలా, సింగర్ కావాలా, లేక ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు కావాలా, లేక కుక్కలు ప్రేమించే వాళ్ళు కావాలా? చెప్పు, ఎవరినైనా చిటికలో సెట్ చేస్తా. ఎవరైనా పర్వాలేదండి, 30 లక్షలు కట్నం ఇస్తే చాలు. కట్నమా? ఈ రోజుల్లో ఎవరు కట్నం ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు. అయినా నీకు 30 లక్షలు కట్నం ఎందుకు ఇస్తారు బాబు? ఎందుకు ఇవ్వరండి? నాకు జాబ్ ఉంది, ఇదిగో ఈఎంఐలో ఇల్లు ఉంది, సెకండ్ హ్యాండ్ లో కార్ ఉంది. ఎంతకన్నా ఇంకేం కావాలండి? అలాంటి సంబంధం ఉంటే చూపించండి. ఈఎంఐ ఈఎంఐ చూడండి బాబు. బాగుంది, నాకు ఓకే అండి. వెళ్ళి సంబంధం మాట్లాడండి. సరే బాబు, నేను మాట్లాడి కాల్ చేస్తా. రండి రండి, కూర్చోండి. అమ్మాయి, అబ్బాయి రాలేదండి? అది నీళ్ళు తాగి చెప్తా. థ్యాంక్స్ అమ్మా. లేదండి, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట, కాకపోతే 30 లక్షలు కట్నం అడుగుతున్నాడు. మేమంత ఇచ్చుకోలేవండి. అయినా అంతెందుకు అడుగుతున్నారు? అమ్మా, అబ్బాయికి జాబ్ ఉంది, ఈఎంఐలో ఫ్లాట్ ఉంది, సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు.
అందుకే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరే ఒకసారి ఆలోచించండి, సిటీలో ఇంత ఉన్నప్పుడు ఆ మాత్రం అడగడంలో తప్పులేదు కదా. మేమంత ఇచ్చుకోలేమండి, వాళ్ళతో చెప్పేయండి. సరే అండి, వెళ్ళొస్తానండి. ఆగండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. నా బిజినెస్ కోసం దాచిన డబ్బులున్నాయి కదా నాన్న, అవి ఇచ్చేద్దాం. వద్దురా, అంతా మీ చెల్లికి ఇచ్చేస్తే నీ సంగతి ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, మంచి సంబంధం అంటున్నారు కదా. మాకు ఓకే అని చెప్పండి. కమల గారు, కమల గారు, కమల గారు. ఏంటండి అలా అరుస్తున్నారు? ముందు కూర్చోండి, నేను చెప్తాను. ఏంటండి? అమ్మాయి వాళ్ళకి మీ సంబంధం ఓకే అంట. అవునా? మరి కట్నం? అది కూడా ఇస్తానన్నారు. సరే అయితే ముహూర్తాలు చూసేయండి, పెళ్లి చేసుకుంటాను. కమల్ గారు, మరి నా కమిషన్ మర్చిపోకండి. చూసుకుంటాలే. ఇదే మన ఇల్లు. ఇదో బెడ్రూమ్ బావగారు, రండి మిగిలి చూద్దాం. ఇదే బావగారు హాలు, అదిగో అదో బెడ్రూమ్ అన్నమాట. ఇది మా ఇల్లు. ఎలా ఉంది? ఇల్లు చాలా బాగుంది బావగారు. చెల్లెమ్మ, నేను బయలుదేరుతాను, ఉంటాను బావగారు. అయ్యో, ఇప్పుడే వచ్చాం కదా, ఇంకాసేపు ఉండి మెల్లగా వెళ్దూలే. పర్లేదమ్మా, ఇంటి దగ్గర నాన్న ఒక్కరే ఉంటారు కదా, నేను వెళ్తాను. సరే అన్నయ్య, నువ్వు నాన్న జాగ్రత్త. సరే బావగారు, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తానండి. మరీ మొమ్మాటిస్తాడు. కమల్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నా కోసం టీ పెట్టుకొని తీసుకురండి, సరేనా? నేనా టీ సర్లే. ఇదిగో టీ. టీవీ ఆన్ చేయి కమల్. రిమోట్ ఎక్కడా? అంకమ్మ, కమల్, మధ్యాహ్నానికి లంచ్ ఏం వండుతున్నావు? కొత్తగా వచ్చింది కదా, ఎక్కడున్నాయో తెలియలే. కమల్, అదే నువ్వు ఏం తింటావు చెప్పు, అదే చేస్తా. చికెన్ చెయ్యి, ఇంకా రసం కూడా చెయ్యి. సరే, మహారాణిలాగా ఆర్డర్లు ఇస్తుంది. అలా వంట అయిపోయిందిరా, తిందివి? నాకు ప్లేట్లో పెట్టి ఇక్కడే తెచ్చేయండి, తింటాను. తెస్తున్నా, ఇందా. కమల్, రసం తీసుకొని రా. ఇదిగో రసమేసల్లో దీన్ని చాలా ఇక్కడ పెడతాం, తిను. అలా అలా లేగదేంటి? అలా నిద్రలేగు, వెళ్ళు ఫ్రెష్ అయ్యరా.
కమల్ కమల్ ఏమైంది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? పేస్ట్ కింద పడింది, తీసివ్వండి. హలో, ఏమైంది? కింద పడింది, తీసివ్వు. దీనికోసం పిలవాలా? ఇంకేదో జరిగిందనుకుని వచ్చా. ఇందా. కమల్ ఆగు. ఈ పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ లో కొంచెం మిగిలింది, మరి ఇంకెందుకు వాడడం? దాన్ని కొన్నది పూర్తిగా వాడడం కోసమే కదా. ఆహా, ఇది ఎంత పెట్టి కొన్నావు? 20 రూపీస్. సో ఏ వస్తువు కొన్నా మనం పూర్తిగా వాడాలన్నమాట, అంతేనా? అంతే కదా, పూర్తిగా ఉపయోగించుకోవాలి. సరే అయితే నేను కూడా ఇవాళ నుంచి అలాగే ఉపయోగిస్తాను. గుడ్ గర్ల్. యా ఐ ఆమ్ ఆల్రెడీ డన్ దట్ ప్రాజెక్ట్. హే, ఏంటి ఇవి? నేను ఆఫీస్ మీటింగ్ లో నాకు కనిపించట్లేదా? అవి ఉతకాల్సిన నా బట్టలు. అయితే నాకెందుకు ఇచ్చో? వాషింగ్ మిషన్ లో ఇయ్యు. నువ్వు వేస్తావని తెచ్చాను, వేసేయ్ సరేనా? నిన్ను అలా అలా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అన్ని పనులు నాకే చెప్తున్నావు. ఇవి నువ్వు చేయవలసిన పనులు, నేనెందుకు చేస్తా? ఎందుకు చేయవు? నువ్వే అన్నావు కదా కొన్న వాటికి తగ్గట్టుగా వాడాలని. అవును అన్నాను. నేనెందుకు ఈ పనులు చేయాలి? ఎందుకంటే నేను నిన్ను కొన్నాను కాబట్టి. ఏంటి? నువ్వు నన్ను కొనవేంటే? బుర్ర పోయిందేంటి? అవును, మిమ్మల్ని నేను 30 లక్షలు పెట్టి కొన్నాను. అది కొనుక్కోవడం కాదు, కట్నం ఇవ్వడం అంటారు. ఎందుకు ఇవ్వాలి నీ కట్నం? దాన్ని కొనుక్కోవడం అనే అంటారు. అది కొనుక్కోవడం కాదు. నాకు మంచి జాబ్ ఉంది, ఈఎంఐలో ఇల్లుంది. ఈఎంఐలో ఇల్లుంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది, అందుకే నేను మీ కట్నం ఇవ్వాలి, అంతే కదా? అంతే. ఓహో అవునా? అయితే 20 రూపాయల పేస్కి అంత చెప్పావు కదా లాస్ట్ వరకు వాడాలని. మరి నేను నిన్ను 30 లక్షలు పెట్టి కొన్నాను, మరి ఇంకెంత వాడాలి? వెళ్ళి వాషింగ్ మెషిన్ లో బట్టలేసి రండి. ఇది నా పని కాదు, నీ పని. నువ్వే వెళ్ళి చేసుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. వెళ్ళు వెళ్ళు. నీ పని ఇలా కాదు, చెప్తానుండు. హలో బ్రోకరు. అమ్మా, అర్జెంటుగా మా ఇంటికి రా. సరే అమ్మా. ఏమైందమ్మా అంత అర్జెంట్ రమ్మన్నా? ఏడి కమలేడి? నేను ఒక పని చెప్పానండి, చేయనని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. అవునా? ఉండు, నేను వెళ్ళి అడుగుతాను. ఇందులోనే కదా. నేను చెప్పాను కదా ఆ పనులు చేయనని, నువ్వే చేసుకో. నిన్ను బ్రోకర్ గారు మీరా? ఇక్కడేంటి? మీ ఆవిడ రమ్మంటే వచ్చాను బాబు. రండి. ఇప్పుడు ఈయన ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు నేను ఒక మిక్సీ కొన్నాను, అది సరిగా పని చేయకపోతే ఎవరిని అడుగుతావు? కంపెనీ ఉండే కదా. మన మిక్సీ బాగానే ఉంది కదా, అయినా మిక్సీకి ఈయనకి సంబంధం ఏంటి? నిన్ను కొనడానికి కారణం వీడే కదా. చెప్పరా బ్రోకర్ గా, ఇప్పుడు 30 లక్షలు పెట్టి వీడిని కొన్నాను కదా, నేను చెప్పిన పని చేయకపోతే మరి నేనేం చేయాలి? అది ఏం చెప్పాలరా బాబు? అంటే అది ఇదేంటి? నా జాబు అదంతా. బాబు ఆపు. పెళ్ళంటే జాబు, ఇల్లు, కారు, కట్నం ఇవి కాదు. మరేంటి? పెళ్ళం చెప్పిన పనులు నేను చెయ్యాలా? పెళ్ళామా? ఎవరు పెళ్ళాం, ఎవరికి పెళ్ళాం? అయినా ఇక్కడ పెళ్లి నీకు నాకు జరిగినట్లేదు, నీ క్వాలిఫికేషన్ కి నా కట్నానికి జరిగినట్టుంది. ఓ ఇల్లు, కారు, ఉద్యోగం చూపించి జీవితాంతం నీతో బతకాల్సిన మనిషిని పట్టించుకోకుండా తనిచ్చే డబ్బుని మాత్రమే పట్టించుకుంటున్నావు. నీ క్వాలిఫికేషన్ చూపించి నువ్వు కట్నం డిమాండ్ చేయగలిగినప్పుడు నేను నా కట్నం చూపించి నిన్నొక బానిసగా ఉండమండంలో తప్పేంటి? అయినా నువ్వు ఈ పెళ్లిని బిజినెస్ గానే చూస్తున్నప్పుడు నేను కూడా ఈ పెళ్లిని బిజినెస్ గానే చూస్తాను, తప్పా? నేను కూడా వెళ్ళొస్తానమ్మా. ఇలాగే అందరూ ఉంటే నా బిజినెస్ దెబ్బడిపోద్ది. ఇవ్వండి నాన్న.
ఏమంటున్నామ్మా? ఇవ్వండి, నన్ను నమ్మండి. మా సైడ్ నుంచి ఓకే అని చెప్పేయండి. మిగిలింది నేను చూసుకుంటాలే. అలా ఇవిగో కట్నం 30 లక్షలు తీసుకో. ఎన్నాళ్ళు కట్నం తీసుకోవడం ఆనవాయితీ అనుకున్నాను కానీ అన్యాయం అని ఇప్పుడే తెలిసింది. ఆ డబ్బులు మీ ఇంటికి పంపించే. నాకు ఎలాగో ఇల్లుంది, జాబ్ ఉంది, కారు ఉంది. నాకు ఇంక డబ్బులు ఎక్కర్లేదు. నాకు కావాల్సిందంతా ఒకే ఒక్కటే. ఏంటది? నువ్వు టీ పెడితే నేను టీ తాగాల, నువ్వు వంట చేస్తే నేను తినాలా, అంతే. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా, నేను వెళ్తున్నాను. తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. 2 సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు.